హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ అండ్ సాఫ్ట్ రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ రెసిపీని చూపించబోతున్నాను. సో బటర్ నాన్ రెసిపీ అనగానే అందరూ చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అలానే చాలా కష్టము చేయడానికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాకపోతే నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని, అలానే యాజ్ డీస్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని ఫాలో అయ్యి చేశారంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కప్ పెరుగుని వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకుని వీటన్నిటిని వాటర్ పొయ్యకుండానే ఈ పెరుగు మంచిగా కలిసేట్టుగా మొత్తం పిండిని ఒక్కసారి కలుపుకోవాలి. పిండినంతా కూడా ఇలా ఒకసారి పెరుగుతో కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండిని మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. 2 నిమిషాల పాటు పిండిని మొత్తం ఇలా మసాజ్ ఇచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఇలా పొడి పిండిని చల్లండి. మనం తడిపిన పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ప్లేట్కి అతుక్కోకుండా ఉండడానికి ఇలా పొడి పిండిని చల్లుతాం అనమాట. నెక్స్ట్ ఇలా పొడిపిండి చల్లిన తర్వాత మనము ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. నేనైతే రోటీ సైజుకి, మనం రోటీకి ఎంత సైజు బాల్స్ అయితే తీసుకుంటామో అలాగా పిండి ముద్దలన్నిటిని కూడా డివైడ్ చేసుకుని పెట్టుకున్నాను. దీనిపైన కూడా మనము కొద్దిగా పొడి పిండిని చల్లాలి. ఇలా చల్లిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా పైనుంచి వేసి వీటన్నిటికీ అప్లై చేసి పైనుంచి ఒక తడి క్లాత్ని వేయాలి. అలా తడి క్లాత్ వేయడం వల్ల ఈ పిండి ముద్దలు అనేవి ఆరిపోకుండా ఉంటాయి. సో ఇలా తడి క్లాత్ వేసి ఒక అరగంట పాటు వీటిని పక్కకి పెట్టేసేయండి. సో ఇలా పెట్టడం వల్ల పిండి అంతా కూడా మంచిగా నానుతుంది అనమాట. ఇలా నాని మనం బేకింగ్ సోడా వేసాం కదండి, సో ఇవి మంచిగా పొంగినట్టు వస్తాయి. ఈ బటర్ నాన్ని చేయడం నేను 2 విధాలుగా చూపించబోతున్నానండి. ఒకటి కొంచెం హార్డ్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ కొంచెం ఈజీగానే ఉంటుంది. మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా చేసుకోండి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని మన చేతికి నెయ్యిని గానీ, లేదంటే నూనె, బటర్‌ని ఏదైనా అప్లై చేసుకుని చేతితోటి ప్రెస్ చేసుకోవాలి. దీనికోసం మనకి చపాతీని రోల్ చేసే కర్ర ఏం అవసరం ఉండదు. జస్ట్ మనం ఫింగర్స్ తోటి ట్యాప్ చేసుకుంటూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది కష్టం అనిపిస్తే నేను నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ కూడా చూపించబోతున్నాను. సో ఎప్పుడు కూడా నాన్ అనేది ఓవల్ షేప్‌లో ఉంటుందన్నమాట. సో అలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే రౌండ్‌గా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేవే కదా! మైదా పిండి ఎప్పుడు కూడా సాగుతూ ఉంటుందన్నమాట. సో కొద్ది కొద్దిగా మనము చేతికి నూనెని అప్లై చేసుకుంటూ ఎడ్జెస్‌ని పట్టుకుంటూ సాగదీస్తూ ఉండాలి. ఇలా చేయడం కష్టంగా ఉన్నవాళ్ళు, లేదంటే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు నేను ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను. ఒక బటర్ పేపర్‌ని తీసుకోండి, లేదంటే ఒక కవర్ లాంటిదైనా మనం పోలేలకి యూజ్ చేస్తాం కదా! అలాగా ఈ బటర్ నాన్‌ని చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఒక బటర్ పేపర్‌ని తీసుకొని దాని మీద బటర్‌ని లేదా నూనెని అప్లై చేసి ఈవెన్‌గా ఫింగర్స్ తోటి స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్‌గా సన్నగా స్ప్రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ సైడ్ అంతా వాటర్‌ని అప్లై చేయాలి. ఈ బటర్ నాన్ ప్యాన్‌కి స్టిక్ అవ్వడం కోసం మనం ఇలా వాటర్‌ని అప్లై చేస్తాం. సో వాటర్‌ని అప్లై చేసిన సైడ్ మాత్రమే ప్యాన్ మీద వేయాలి. సో ఇలా వేసిన తర్వాత ప్యాన్‌ని నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా టర్న్ చేసి స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ నాన్ అంతా కూడా ఈవెన్‌గా కాల్చుకోవాలి. సో ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. సో 2 నిమిషాల తర్వాత నాన్ అనేది పూర్తిగా కాలుతుంది. సో వన్ సైడ్ మాత్రమే మనం ఈ నాన్‌ని కాలుస్తామండి. నాన్ పూర్తిగా కాలింది అంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుందనమాట. మనం తడుపుకున్న పిండినంతా కూడా 1 బై 1 ఇదే ప్రాసెస్‌లో చేసుకోవాలి. నెక్స్ట్ వీటిపైన మెల్టెడ్ బటర్‌ని అప్లై చేసుకోవాలి. సో ఈ బటర్ నాన్స్‌ని పన్నీర్ బటర్ మసాలాతో సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ డబల్ అవుతుందనమాట. సో నేను ఆల్రెడీ నా వీడియోస్‌లో పోస్ట్ చేశాను పన్నీర్ బటర్ మసాలా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేసేయండి.
సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.